బాపట్ల జిల్లా పర్యాటక రంగానికి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చేలా సూర్యలింగ బీచ్ ను అభివృద్ధి చేస్తున్నట్లు మంత్రులు కందుల దుర్గేష్, అనగాని సత్యప్రసాద్ తెలిపారు. స్వదేశీ దర్శన్ 2.4 కింద 97.52 కోట్ల రూపాయలతో చేపట్టిన పనులను వారు సమీక్షించారు. గోవాను మించిన హంగులతో అడ్వాంచర్ స్పోర్ట్స్ అలాగే 3 స్టార్ హోటళ్లను ఇక్కడ ఏర్పాటు చేయనున్నారు. పనుల్లో నాణ్యత పాటించాలని, సెప్టెంబర్ నాటికి నిర్మాణాలు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పర్యాటక అభివృద్ధితో జిల్లా ఆర్థిక వ్యవస్థ మారిపోవటమే కాకుండా స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని మంత్రులు స్పష్టం చేశారు. ఈ యొక్క లోగో అనేటువంటిది డిజైన్ చేశారు. ఈ యొక్క లోగో గురించి she will explain something about this logo. Grateful for the opportunity for working towards the logo of Bay of Bapatla. Notice that the A has been transformed into temples, which signifies our history. ఇప్పుడు ఇనాగరేట్ చేయటం అధ్యాయానికి శ్రీకారం చుడుతూ ఉన్నాం. మనం స్పోర్ట్స్ ఇనాగరేషన్ అనేటువంటిది జరగబోతోంది. తో కూడినట్టుగా థ్రిల్లింగ్ ఇచ్చేటువంటి టూరిజం అధికారులు అందరినీ వచ్చి ఉన్నారు. వాళ్ళందరూ మనకి ఎంతో ఆనందాన్ని ఇస్తారు. ఈ యొక్క లోగో అనేటువంటిది డిజైన్ చేశారు. ఈ యొక్క లోగో గురించి she will explain something about this logo. ఈ ప్రపంచంలో ఎక్కడ చూసినా కూడా టూరిజం అనేది చాలా ఇంపార్టెంట్, కీలక పాత్ర పోషిస్తూ ఉంటది. చాలా దేశాలు కేవలం టూరిజం మీద వచ్చినటువంటి గ్రోత్ మీద డిపెండ్ అయి ఉంటది. గత పరిపాలకులు, ఎందుకంటే రాజకీయం ఎప్పటికప్పుడు మాట్లాడుకోవాలి, మనం మర్చిపోతూ ఉంటాం. ఎలా ఈ రాష్ట్రాన్ని ఎలా అయితే 30 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లారో టూరిజం కూడా 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. మన ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఎక్కువ అంటూ ఉంటారు, హెల్దీ వెల్దీ హ్యాపీ సిటిజన్ ఉండాలా, హెల్దీ వెల్దీ హ్యాపీ ఎన్వైరన్మెంట్ ఉండాలా, హెల్దీ వెల్దీ హ్యాపీ పరిస్థితులు మన రాష్ట్రంలో ఉండాలని చెప్తా ఉంటారు. దానికి నిదర్శనం 2024లో మనం వచ్చిన తర్వాతనే మొట్టమొదటి టూరిజం పరంగా మనం చేసిన కార్యక్రమం ఫ్లెమింగో ఫెస్టివల్. సూలూరుపేటలో ఏదైతే పులికాట్ లేక్ లో ఉందో అక్కడ అద్భుతంగా చేస్తారు. కానీ ప్రతి ఒక్క దగ్గర కూడా ఈ రాష్ట్రాన్ని అగ్రస్థానం తీసుకెళ్ళాలి. ఈ రోజు మనం చూస్తాము సంక్షేమ అభివృద్ధి రెండు కళ్ళగా తీసుకెళ్తూ ఆర్థిక లోటున్నప్పటికీ కూడా ఇలాంటి అద్భుతమైనటువంటి పేద ప్రజల్లో తప్పకుండా ఒక ఉత్సాహాన్ని నింపాలి, ఆహ్లాదాన్ని నింపాలనే లక్ష్యంతో 100 కోట్ల రూపాయలతో ఈ రోజున సూర్యలంక బీచ్ అభివృద్ధి చేస్తా ఉన్నామంటే అది గౌరవ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ యొక్క ఆలోచన, మోడీ గారికి ఆశీస్సులు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కూడా కీలకంగా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఈ ప్రాంతాల్లో అభివృద్ధి కోసం చేస్తా ఉన్నారు. తప్పకుండా ఈ రాష్ట్రాల్లో టూరిజం అనేది అగ్రస్థానం తీసుకొచ్చి రేపొద్దు ఎలాగైతే ఇప్పుడు మనకి ఆక్వా రంగం ద్వారా మనకి జీడిపి మెయిన్ గా వస్తా ఉందో రాష్ట్రంలో టూరిజం ద్వారా కూడా తప్పకుండా రావాలి, అందరినీ ఆకర్షించుకోవాలి. ఈ ప్రపంచం ఒక మంచి అనుభూతినిచ్చేటువంటి కార్యక్రమాలు. నేను ప్రత్యక్షంగా ఇవాళ వాటర్ లోపలికి వెళ్ళాను. అదేవిధంగా రెవెన్యూ మినిస్టర్ గారు అది ATV ఆ వెహికల్ మీద కూడా ఆయన వెళ్ళడం జరిగింది. ఇవన్నీ కూడా పర్యాటకులకి ఒక మంచి అనుభూతినిచ్చేటువంటి అంశాలు. కేవలం వచ్చాం, సముద్రాన్ని చూసాం, కాసేపు అక్కడ కూర్చోమని కాకుండా ఇక్కడ ఉన్నటువంటి వివిధ రకాల టూరిజం యాక్టివిటీస్ లో పాల్గొనడం ద్వారా ఒక మధురానుభూతిని పొంది తిరిగి ఇళ్లకు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎప్పుడు రావాలనిపించే విధంగా ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. దానికి సంపూర్ణంగా అనువుగా ఉన్నటువంటి ప్రాంతం సూర్యలంక బీచ్. ఇక్కడ అందుకే ఒక పక్కన వాటర్ స్పోర్ట్స్, మరో పక్కన ఏవైతే మనకి హోటల్స్, రిసార్ట్స్ ఇవన్నీ కూడా తయారు చేసి ఒక కాంప్రహెన్సివ్ ప్రోగ్రామ్ గా, ఒక సమగ్రమైనటువంటి పర్యాటక కేంద్రంగా బాపట్లని, ముఖ్యంగా సూర్యలంక బీచ్ ని తయారు చేయాలనే ప్రయత్నంలో ఇవాళ పర్సనల్ ఎక్స్పీరియన్స్ లో నేను చెప్తున్నాను. పర్యాటకులు మంచి అనుభూతిని పొందుతారు. లోపలికి వెళ్ళిన తర్వాత, ఇక్కడ తిరిగిన తర్వాత మంచి అనుభూతి వస్తుంది. అందువల్ల అందరినీ మేము కోరేది ఏంటంటే మీరు ఎక్కువగా వచ్చి ఈ పర్యాటక కేంద్రంలో ఉన్నటువంటి అనుభూతిని పొందాలి. తద్వారా ఇక్కడ ఉండటానికి కూడా వీలుగా త్వరలోనే రిసార్ట్స్, 5 స్టార్ హోటల్స్ వస్తున్నాయి. స్టే చేయండి, 2-3 రోజులు ఉండి ఫుట్ఫాల్ పెంచండి. తద్వారా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక అభివృద్ధిలో మీరు కూడా భాగస్వాములు కండి అని చెప్పి పిలుపునిస్తూ సెలవు తీసుకుంటాం. ఒక మంచి అనుభూతినిచ్చే